నీ సీటుకి ఎవడెసరు పెడతాడో అని చెప్పి ఇవాళ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, అదేవిధంగా రెవెన్యూ మంత్రి పొంగులేటి, అట్లాగే ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇరిగేషన్ మంత్రి, వీళ్ళ ఫోన్లు నువ్వు ట్యాప్ చేయట్లేదా? ఈరోజు చెప్తావా? నీ మనవాడి మీద ఒట్టేసి చెప్తావా బయటకు వచ్చి? ఖమ్మం జిల్లాలో పర్యటించిన కేటీఆర్ కాంగ్రెస్ నాయకులు సీఎం రేవంత్ రెడ్డిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఎం రేవంత్ రెడ్డి మంత్రుల ఫోన్లు ట్యాప్ చేయిస్తున్నారని ఆరోపించారు. తన ముఖ్యమంత్రి సీటుకు ఎసరు పెడతారనే భయంతో భట్టి విక్రమార్క, పొంగులేటి, ఉత్తమ్ కుమార్ రెడ్డిల ఫోన్లు ట్యాప్ చేయించడం లేదా అని ప్రశ్నించారు కేటీఆర్. త్వరలోనే ఆధారాలతో సహా అన్ని బయట పెడతానని అన్నారు కేటీఆర్. అయితే ఖమ్మంలో కేటీఆర్ చేసిన వ్యాఖ్యలకు హైదరాబాద్లోని గాంధీ భవన్లో మీడియాతో మాట్లాడిన కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. కుటుంబ సభ్యుల ఫోన్లు ట్యాప్ చేసిన చరిత్ర బీఆర్ఎస్ అంటూ విమర్శించారు. సొంత చెల్లెలి ఫోన్ ట్యాప్ చేసిన కేటీఆర్ ఖమ్మం చౌరస్తాలో కూర్చొని కమ్మని ముచ్చట్లు చెబుతున్నారని మండిపడ్డారు ఎంపీ కిరణ్ కుమార్ రెడ్డి. ఇక ఫోన్ ట్యాపింగ్ గురించి చెప్తే నేను ఒకటే చెప్తా కేటీఆర్, ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ గురించి ఆల్రెడీ ఎంక్వైరీ నడుస్తుంది. ప్రభాకర్ రావుని తీసుకొచ్చిర్రు, రోజు టీవీలో జనం చూస్తున్నారు మనం ఎవనోన్ ఫోన్లు ట్యాప్ చేసినావు. ఎవందో వ్యాపారం కోసం దోసుకుందామని నువ్వు చేసి ఉండొచ్చు అని నేను అనుకున్నా, కానీ నువ్వు ఆఖరికి ఇంత చెల్లె ఫోన్ కూడా ట్యాప్ చేసినట్టు తెలిస్తే నీ ఎంత దౌర్భాగ్యం నీ పరిస్థితి చెప్పు. నీ కుటుంబ సభ్యురాల ఫోన్ కూడా ట్యాపింగ్ చేసినవి నువ్వు. ఇక నువ్వు వచ్చి ఖమ్మం చౌరస్తాల కమాన్ బజార్ దగ్గర కూర్చొని ఖమ్మన్ ముచ్చట్లు చెప్తున్నావు. ఏం చెప్పాలి నీకు?